ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేకపోతున్నారా? చాణక్య చెప్పిన ఈ 6 విధానాలు ట్రై చేసి చూడండి. విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదని, అందుకు అవసరమైన అనుభవం, జ్ఞానం కూడా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఏ రంగంలో నైపుణ్యం సాధించాలన్నా ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఒక రోజు మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. ఆర్థికంగా బలపడే విధంగా మంచి డబ్బు కూడా సంపాదించగలరు. చాణక్య నీతి ప్రకారం విజయానికి సమయం అమూల్యమైన ఆస్తి. వృధాగా పోనివ్వకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సరిగ్గా ప్లాన్ చేసి పని చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి విజయాల మెట్లు ఎక్కుతాడు. తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటాడు. కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా జీవితంలో డబ్బు సంపాదించలేరు. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఇలాంటి అనేక విషయాల గురించి పేర్కొన్నాడు. ఇవి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి సహాయపడతాయి. విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదని, అందుకు అవసరమైన అనుభవం, జ్ఞానం కూడా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఏ రంగంలో నైపుణ్యం సాధించాలన్నా ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఒక రోజు మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. ఆర్థికంగా బలపడే విధంగా మంచి డబ్బు కూడా సంపాదించగలరు. చాణక్య నీతి ప్రకారం విజయానికి సమయం అమూల్యమైన ఆస్తి. వృధాగా పోనివ్వకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సరిగ్గా ప్లాన్ చేసి పని చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి విజయాల మెట్లు ఎక్కుతాడు. తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటాడు. రిస్క్ తీసుకోవడానికి ధైర్యం. జీవితంలో డబ్బు సంపాదించాలంటే కొన్ని రిస్క్లు తీసుకోవడం తప్పనిసరి. అందువల్ల భయంతో అవకాశాలను పోగొట్టుకునేవారు ఎప్పుడూ విజయం సాధించలేరు. ఆలోచనాత్మకంగా రిస్క్ చేయండి. విజయం ఖచ్చితంగా వస్తుంది. సహనం, పట్టుదల. ఎవరికైనా రాత్రికి రాత్రే విజయం లభించదని చాణక్యుడు చెప్పాడు. విజయం సాధించాలంటే ఓర్పు, అంకితభావం అవసరం. ఓర్పు, అంకితభావంతో పనిచేసే వ్యక్తులు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే విజయం సాధిస్తారు. మంచి డబ్బు సంపాదిస్తారు. నిజాయితీ, నీతి. నిజాయితీ, నైతికత జీవితంలో విజయానికి కీలకం. ఇందుకు సంబంధించి విషయంపై చాణక్యుడు మాట్లాడుతూ, నిజాయితీగా పని చేసేవారు, ఎప్పుడూ నైతిక విలువలు పాటించే వారికి సమాజంలో గౌరవం లభిస్తుందని, విజయ శిఖరాలకు చేరుకుంటారని చెప్పారు. ఆలోచన సానుకూలంగా ఉండాలి. సానుకూల ఆలోచనే విజయానికి ఆధారం. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తులు ప్రతి సందర్భంలోనూ విజయానికి మార్గాన్ని కనుగొంటారని, సంపాదన మార్గంలో ముందుకు సాగుతారని చాణక్యుడు చెప్పారు. ఇతరులకు సహాయం చేయండి. ఇతరులకు సహాయం చేయడం మీకు సంతోషాన్ని కలిగించడమే కాదు, అనేక విధాల ప్రయోజనకరంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. ఇతరులకు సహాయం చేసే వ్యక్తులకు ఇతరుల నుంచి సహాయం పొందుతారు. జీవితంలో విజయం సాధిస్తారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్న ఈ విధానాలు మంచి ఆదాయాన్ని సంపాదించడంలో సహాయపడటమే కాకుండా జీవితంలో విజయం, ఆనందాన్ని సాధించడంలో మీకు సహాయపడతాయి. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించవచ్చు. విజయం అనేది నిరంతర ప్రక్రియ అని కూడా గుర్తుంచుకోవాలి. విజయం ఒక్క రాత్రిలో లభించదు. అందువల్ల ఓర్పు, అంకితభావంతో పని చేస్తూ ఉండండి. ఎప్పుడూ ఆశను వదులుకోకండి. విజయం ఖచ్చితంగా పాదాల చెంత వాలుతుంది.